నమస్తే మేడం. నమస్కారం అండి. ఎస్పెషల్లీ చాలా మంది మనల్ని అడుగుతూ ఉంటారు, మనీని అట్రాక్ట్ చేయాలంటే అసలు ఏ విధంగా అని. ఎందుకంటే డే స్టార్ట్ అయ్యేదే ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న కాలానికి మనీతోనే స్టార్ట్ అయిపోతుంది. కరెక్ట్ అండి. సింగిల్ ఎంపీ లేకుండా మనం బయటికి వెళ్ళలేము. బట్ ఎక్కడో స్ట్రక్ ఆన్ అయిపోతూ ఉంటారు, బ్లాకేజెస్ క్రియేట్ అవుతూ ఉంటాయి, అనుకున్న మనీ ఇన్ టైంకి రాదు. సో మనీని అట్రాక్ట్ చేయాలంటే అసలు ఏ విధంగా అంటారు? మీరు అసలు ఏం చెప్తారు మేడం దానికి? యాక్చువల్గా మనీని అట్రాక్ట్ చేయడానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. మనకి లా ఆఫ్ అట్రాక్షన్లోనూ ఉన్నాయి, ఇంకా వేరే దాంట్లోనే మనకి మంత్రాలు ఉన్నాయి. మన హిందూ కల్చర్లో బోల్డన్ ఉన్నాయి. బట్ బేసిక్గా ఇదేంటంటే వీ కెన్ డూ ఇట్ ఇన్ అ షార్టర్ ఫ్రేమ్. అంటే ఏంటంటే చాలా మందికి కావాల్సింది టైం ఫ్రేమ్ కూడా మనకి యాడ్ చేసుకోవాలి కదా ఇందులో. అంటే మనీ అట్రాక్ట్ చేస్తుంటే ఎప్పుడో కాదు కదా, మనకి ఇప్పుడు కదా కావాల్సింది. సో ద ప్రజెంట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ప్రజెంట్. అంటే ఇప్పుడు తొందరగా, అంటే 1 వీక్, 1 ఇయర్, 2 ఇయర్స్ అలాగా మనం మాట్లాడుకోవాలి. సో దీంట్లో ఏంటంటే 2 ఉంటాయి మనకి. ఒకటి కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఉంటుంది, అందరికీ తెలిసిన విషయం అది. సో కాన్షియస్గా మనం ఒకటి అనుకుంటున్నాం, నాకు డబ్బు కావాలి ఇప్పుడు అని. బట్ ఇన్స్టెంట్గా అవ్వాలి అంటే ఏం చేయాలి అనేది మోర్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. నేను చేస్తాను అంటే కాదు కదా. సో అందరూ ఇప్పుడు పీపుల్ హూ లుక్ ఫార్వర్డ్ అంటే ఏంటంటే ఈ కాలం ఎలా ఉందంటే క్షణాల్లో ఇలా అయిపోవాలి. అంటే అందుకనే మనకి మొబైల్స్ వచ్చాయి. అంటే మొబైల్స్లో ఇదివరకు ఏంటంటే ఫోన్ ఎలా ఉండేది, వెళ్ళాలి, వైర్స్ ఉండేవి, అక్కడికి వెళ్ళి ఎత్తాలి. చాలా మంది ఎత్తేవాళ్ళు కూడా కాదు. ఇప్పుడు కూడా మనం ఎత్తక్కర్లేదు, బికాజ్ దాంట్లో కాలర్ ఐడి వస్తుంది. బట్ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, ఆ మొబైల్ ఫోన్ అనేది క్షణం, ఇట్లా నిమిషాలు. వాట్సాప్ క్షణం, నాట్ ఈవెన్ క్షణం, సెకండ్స్. క్షణం అంటే మినిట్, సెకండ్స్, మిల్లీ సెకండ్స్ మనకి మెసేజ్లు వచ్చేస్తున్నాయి, ఎక్కడ ఏం జరుగుతోంది ఏమిటి అని. సో అలాగే దీనికి ఒక టెక్నిక్ ఉంది, అదేంటది, దట్ ఈస్ కాల్డ్ స్విచ్ వర్డ్. ఓకే, స్విచ్ వర్డ్స్ అంటాం దాన్ని. స్విచ్ వర్డ్స్ అనేది జేమ్స్ టీ మ్యానగన్ కనిపెట్టారు. అంటే ఫ్రూడియన్ ఫస్ట్ కనిపెట్టాడు, తర్వాత ఆయన. అంటే ఏంటవి అసలు? దే ఆర్ కాల్డ్ ఇంగ్లీష్ మంత్రాస్. ఇంతే, సింపుల్. ఓకే, ఇంగ్లీష్ మంత్రాస్. అంటే మంత్ర అంటే అసలు ఏమిటి? మంత్ర అనేది ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి ఈజీగా వెళ్ళి మనకి ఇంకుతుంది అంటే మనకి అర్థం అవుతుంది, మనం దాన్ని ఒక దారికి తీసుకురావచ్చు, అంటే మనకి మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అన్న ఒక ఉద్దేశంతో చెప్పిన స్విచ్ వర్డ్స్ అనమాట ఇవి. అంటే ఏంటి అసలు స్విచ్ వర్డ్స్? మనం ఒక స్విచ్ వేయగానే లైట్ వెలుగుతుంది, స్విచ్ వేయగానే అంటే స్విచ్ నొక్కగానే మనం పవర్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. అదే పవర్ ఒకటి కాకుండా మనం లిఫ్ట్లోంచి పైకి, అది ఏమవుతుంది మనకి సంబంధం లేదు. దానికి పవర్ రావచ్చు, ఇంకో మెకానిజం ఉండొచ్చు, ఏదైనా. బట్ ఇన్స్టెంట్గా పనిచేస్తుందా లేదా, మనకు కావాల్సింది అదే కదా. అవును. సో స్విచ్ వర్డ్స్ అనేవి ఇన్స్టెంట్గా పనిచేస్తాయి. అంటే ఏంటంటే ఆ వర్డ్స్ని డైరెక్ట్గా సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్తుంది, అండ్ మేనిఫెస్ట్ కూడా ఇన్స్టెంట్గా అవుతుంది అన్నది లెక్క దీనికి. ఓకే, అందులో స్పెషల్ వర్డ్స్ అనమాట. అంటే మనం డబ్బు గురించి మాట్లాడుకుందాం. దానికి కౌంట్ అంటే అదొక స్విచ్ వర్డ్, డబ్బులు చేయడానికి, అట్రాక్ట్ చేయడానికి. డివైన్ ఆర్డర్ అదొక స్విచ్ వర్డ్. ఓకే, అంటే ఏంటంటే డివైన్ ఆర్డర్ని మనం మారుస్తున్నాం. డివైన్ ఆర్డర్ దేనికైనా వాడుకోవచ్చు మనం. ఆన్, ఓకే. సో కౌంట్, డివైన్ ఆర్డర్, ఆన్. ఓకే, ఇలాగ సెంటెన్స్ మనం కూర్చుకుని చెప్పచ్చు. ఇంకా చాలా స్విచ్ వర్డ్స్ ఉన్నాయి అన్నమాట మనకి. క్రియేటివిటీకి ఉంటుంది, డబ్బుకి కాకుండా వెల్త్కి ఉంటుంది, రిలేషన్షిప్కి ఉంటుంది, హాఫ్ వే అని ఒకటి ఉంది. చాలా ఇలాంటి స్విచ్ వర్డ్స్ చాలా ఉన్నాయి. బట్ ఇదేంటంటే మనకి ఇన్స్టెంట్గా అవుతుంది. ఎలా అనుకోవాలి? సపోజ్ ఐ వాంట్ 10,000 రూపీస్ టుడే అంటే ఎలా అనుకుంటాం? కౌంట్ 10,000 రూపీస్ ఇన్ మై ఆఫీస్. అంటే దాన్ని ఎక్కడ మన అఫర్మేషన్ కూడా యాడ్ చేస్తున్నాం, ఇక్కడ, ఇప్పుడు. కౌంట్ 10,000 రూపీస్ నౌ ఇన్ మై ఆఫీస్ ఆర్ అట్ మై హోమ్. ఓకే, అండ్ దాని తర్వాత ఏమనుకోవాలి? మనం ఒక అఫర్మేషన్ అనుకోవాలి, ఐ అట్రాక్ట్ మనీ వెరీ ఈజీలీ. మనీ కమ్స్, ఫ్లోస్ టు మీ. ఓకే, సో అప్పుడు ఇన్స్టెంట్ అట్రాక్షన్ అనేది అవుతుంది, ఇన్స్టెంట్ మేనిఫెస్టేషన్ అనేది అవుతుంది అనమాట. అందుకోసమే మనం స్విచ్ వర్డ్స్ అనేది మనం వాడుకుంటాం. స్విచ్ వర్డ్స్లో ఇంకా ఏంటంటే మ్యాజిక్ నంబర్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. అది డబ్బుకి ఎట్లా వాడుకోవాలి, ఏంటి, ఎట్లా రాయాలి అనేది మనం చూద్దాము. అది ఎలా చేయాలి అనేది కూడా నేను చెప్తాను.
దానికి కలర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే, సో ఇప్పుడు స్విచ్ వర్డ్స్ అంటే మీకు అర్థమైంది. ఇప్పుడు మీకు ఏం కావాలి అనేది మీరు చెప్తే దాన్ని బట్టి మేము స్విచ్ వర్డ్స్ కూడా ఇస్తాం. దీంట్లో ఏంటంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న సబ్జెక్టు, ఇప్పుడు అందరూ వాడుతున్నారు. ఇప్పుడు బికాస్ ఆఫ్ వాట్సాప్, టిక్ టాక్, ఇది యూట్యూబ్స్, ఇది మూలాని ఇవన్నీ ప్రబలం అయ్యాయి అన్నమాట, చాలా ఫేమస్ అయ్యాయి. అండ్ స్విచ్ వర్డ్స్ చాలా బాగా పనిచేస్తే నేను చాలా యాక్చువల్గా దాంట్లో రీసెర్చ్ చేస్తున్నా, టీచ్ చేస్తున్నా. ఓకే మ్యామ్, చాలా మందికి ఏంటంటే ఒక మనీ అనే కాదు, మీరు అన్నట్టుగా జాబ్ ఉండొచ్చు గోల్, కొంతమందికి కెరియర్ ఉండొచ్చు, కొంతమందికి చిల్డ్రన్స్ ఉండొచ్చు, కొంతమందికి హెల్త్, కొంతమందికి వెల్త్, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియాలో బ్లాకేజెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో ఎవరికైనా సరే మన ఎపిసోడ్స్ చూసిన తర్వాత డివైన్ ఆర్డర్ అనేది బెస్ట్. ఓకే, ఎందుకంటే డివైన్ అనేది ఏంటంటే మనకి లెట్స్ సే మనకన్నా పైన ఉన్నది సమ్ సోర్స్ ఎనర్జీ అనుకుందాం, హయ్యర్ ఎనర్జీ అనుకుందాం, దానికి కనెక్ట్ అయ్యి వస్తుంది కనుక మన సిచ్యువేషన్ ఇమీడియట్ గా టర్న్ చేస్తుంది అనమాట, ఇన్ పాజిటివ్ డైరెక్షన్, నాట్ ఇన్ నెగటివ్ డైరెక్షన్. సో అందుకని డివైన్ ఆర్డర్ అనేది మనం చాంట్ చేసుకుంటూ ఉంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఎన్ని డేస్ చేయాలి అంటారు? ఇది కంటిన్యూస్ మంత్రాయే కదమ్మా, మీరు కూర్చునైనా చేయొచ్చు, పడుకునైనా చేయొచ్చు, నిద్రపోతూ చేయొచ్చు, మీ ఇష్టం. సో ఎన్నిసార్లు చేయాలి అనేది దీనికి స్విచ్ వర్డ్కి ఉండదు. ఓకే, అది మన ఇష్టం, మన ఇష్టం, మనకు అయ్యే వరకు చేయొచ్చు కదా. ఇంత పెద్ద నేను మంత్రం ఇవ్వట్లేదు కదా, అవును. సో ఇప్పుడు మనం కూర్చుని కూడా ఎవరికి తెలియకుండా కూడా చాంట్ చేసుకోవచ్చు కదా, మనం తింటూ కూడా చేసుకోవచ్చు, ఎలా అయినా చేయొచ్చు. సో స్విచ్ వర్డ్ అనేది చాలా బాగా స్విచ్ వేసినట్టే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. విత్ ఇన్ సెకండ్స్, సెకండ్స్, అవర్స్, మినిట్స్, మీ ఇష్టం. ఇంకా అది మన ఫ్రీక్వెన్సీ, మన వైబ్రేషన్ బట్టి ఉంటుంది. మనకి ఎంత బిలీఫ్ ఉంటే అంత. దాంతోపాటు మన అఫర్మేషన్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా యాడ్ చేసాం అనుకోండి, ఇట్ విల్ వర్క్ వండర్స్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అంటే చాలామందికి అవసరం ఇట్లాంటివి, ఎందుకంటే పాజిటివ్ అఫర్మేషన్స్ అండ్ పాజిటివ్ ట్రిగర్ అవ్వాలి అంటే ఇలాంటి ఒక మంత్ర అనేది చాలా హెల్ప్ అవుతుంది. పర్సనల్గా ఎవరికైనా మీతో 1-on-1 సెషన్స్ కానివ్వండి, క్లాసెస్ ఏమైనా కావాలి అనుకున్నా అసలు మన దగ్గర ఏ విధంగా ఉంది? యాక్చువల్గా మీరు కింద నంబర్ ఉంటుంది, మీరు సంప్రదించవచ్చు. మీకు ఏం కావాలని చెప్తే వాళ్ళు మీకు చెప్తారు. అండ్ ఆల్సో దే కెన్ కాంటాక్ట్ మీ ఫర్ కౌన్సిలింగ్, కన్సల్టింగ్ అండ్ ఆల్సో ఫర్ క్లాసెస్. ఈ 3 కూడా నేను చేస్తాను, సర్వీసెస్ అయితే ఉన్నాయి అన్నమాట. సో దానికి కూడా కింద దీని కింద వచ్చే నంబర్కి మీరు సంప్రదిస్తే కనుక వాళ్ళు చెప్తారు. మీకు ఏం కావాలని చెప్తే దాన్ని బట్టి ఆన్సర్ కూడా మీకు దొరుకుతుంది అనమాట. షూర్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే క్లాసెస్ కానివ్వండి లేదా 1-on-1 సెషన్స్ కానివ్వండి కావాలి అనుకుంటే, అండ్ దాంతోపాటు ఎవరికైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోవచ్చు. కామెంట్ రూపంలో కామెంట్ చేసిన ఆ డౌట్స్ని బట్టి మేము ఒక ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా చేస్తాము. ఎవరికైనా మేడం అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.